ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ దాదాపు 20 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇది 20వ విడత. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కనువిని ఎరుగని రీతిలో ఈ సిఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవలో ఏవైతే ఉండవో, లేకపోతే ఎమర్జెన్సీ కింద ఎవరైతే ప్రజలు ఈ ఆరోగ్యం వైద్యం చేయించుకుంటారో వాళ్ళకి దాదాపు వాళ్ళు పెట్టుకున్న ఖర్చుల్లో 50% నుంచి 80% వరకు ప్రతి బిల్లు మీద మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 1.5 ఇయర్లోనే దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 3,60,00,000 రూపాయలు సిఎంఆర్ఎఫ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దేనికంటే గత 5 ఏళ్లలో నేను ఇక్కడ వచ్చిన తర్వాత పబ్లిక్ని అడుగుతాను, 5 ఏళ్ళలో ఎక్కడన్నా కానీ మీరు తీసుకున్నారమ్మా సిఎంఆర్ఎఫ్, ఎప్పుడన్నా పిలిచారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. లేదన్నా 5 ఏళ్లలో మాకు 2 సార్లు 3 సార్లు మొత్తం వచ్చినాయి, అది కానీ బిల్లులు పెడితే 15%, అది కానీ చాలా కొద్ది మందికే వచ్చాయి. కానీ ఈ సంవత్సరంన్నర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కనువిని ఎరుగని రీతిలో మేము ఈ సిఎంఆర్ఎఫ్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి పబ్లికే తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు ఓన్లీ ముస్లిం మైనార్టీ సోదరులకు మాత్రమే దాదాపు 1,40,00,000 రూపాయలు సిఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరిగిందని చెప్పేసి చాలా గర్వంగా తెలుపుతా ఉన్నాను. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మైనార్టీ నాయకులని, లేకపోతే ఇంకోటని. కనీసం గతంలో ఎక్కడైనా ఎవరికైనా ఏ మైనార్టీ నాయకునికైనా ఎవరైనా హెల్ప్ చేశారా? కానీ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీలకి ప్రత్యేకంగా సిఎంఆర్ఎఫ్ ఇప్పించడం జరుగుతుంది. అలాగే దుల్హన్ పథకం కింద హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళు హజ్ యాత్ర పోవాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా రాయితీలు కల్పించి చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ముస్లిం మైనార్టీలకి సపరేట్గా లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీలని మా ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా చూస్తున్నారని చెప్పేసి కానీ తెలియజేస్తాను. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో ఎక్కడ చూసినా నాశనం చేసి పడేశారు. ఏమనంటే పేర్లు చెప్తే మమ్మల్ని ఇట్లా కామెంట్ చేస్తాను, లేకపోతే అట్లా కామెంట్ చేశారు. గత 5 ఏళ్లలో సర్వనాశనం చేశారు. అలాగే మొత్తం అన్ని విజిలెన్స్కి ఇచ్చాను నేను. ఖచ్చితంగా అవి రాబోతున్నాయి. వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది అనేది మా గవర్నమెంట్ కానీ తెలియజేస్తా ఉంది. ఖచ్చితంగా గతంలో చాలా అవినీతి జరిగింది గత 5 ఏళ్లలో. దాన్ని ఖచ్చితంగా వెలికి తీసే పనిలో ఉన్నాం మేము. వెలికి తీసిన తర్వాత మా గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కుటుంబ ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రత్యేకంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలియజేస్తున్నాను. టీడీపీ నాయకులే కాదు, ఎవరు అన్యాయం చేసినా కానీ, ఎవరు గొడవలు పడి కొట్టినా కానీ, నిన్నటి రోజున మా రాయల్ మధు గారు చెప్తున్నారు మా మీద కానీ ఎమ్మెల్యే కేసులు పెట్టించాడని. చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకోబోతుంది. ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ కానీ, ఎమ్మెల్యే జోక్యం కానీ ఎక్కడ ఏమీ ఉండదు. ఎవరు అన్యాయం చేసినా కానీ, ఎవరు ఇబ్బంది పడినా కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టినా కానీ ఖచ్చితంగా చట్టం తన పని చేసుకుంటుంది. మేము పోలీసులకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. పోలీసులకి గతంలో లాగా ఇళ్లలో కూర్చోబెట్టుకొని రాజకీయాలు చేయి. మేము ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎంతటి పెద్ద నాయకుడైనా కానీ ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. అక్రమాలు చేసినా, అన్యాయాలు చేసినా, రౌడీజం చేసినా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. అది తెలుగుదేశం వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా. గత 10 రోజుల నుంచి చూసుకుంటా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు సాకే చంద్రుడు అంచాడు మహేష్, ఆయన ఒక లేడీని భయంకరంగా గాయపరిచాడు. గాయపరిచి ఈ రోజు కానీ బయట తిరుగుతా ఉన్నాడు. మొన్నటి రోజున తెలుగుదేశం బూత్ ఇన్ఛార్జిగా తీసుకున్నాడని
3వ డివిజన్లో ఒక సీనియర్ నాయకుడు కార్పొరేటర్ భర్త అయినటువంటి కృష్ణమూర్తి వాళ్ళ వదిన గారు మరిది గారు జెడ్పీ చైర్మన్. అలాంటి కృష్ణమూర్తి తెలుగుదేశం కార్యకర్తని అంటే ఒక కేవలం బూత్ ఇన్ఛార్జిగా తీసుకున్నాడు. ఆయన నాకు తెలియకోకుండా నా డివిజన్లో బూత్ ఇన్ఛార్జిగా ఎట్లా తీసుకుంటావు అని చెప్పేసి నానా రకాలుగా హింసించాడు. కుట్లు పడ్డాయి, చేయి ఇరిగింది. ఇవి కనిపించట్లేదా వైఎస్ఆర్సీపీ లీడర్లకి? నిన్నటికి నిన్న హాస్పిటల్లో సత్యనారాయణ రెడ్డి అనే ఒక మాజీ సర్పంచ్, అనంత వెంకటరామరెడ్డి అనుచరుడు భయంకరంగా దాదాపు ఒక 4 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం చేశాడు. చేయడమే కాకుండా అక్కడ హాస్పిటల్ వాళ్ళ పార్ట్నర్లు కానీ చంపుతామని బెదిరించే పరిస్థితి. ఇవి కనిపించట్లేదు వైఎస్ఆర్సీపీ నాయకులకి. ఖచ్చితంగా ఎవరు ఏం చేసినా కానీ ఏ పార్టీ ఈ పార్టీ అనేం లేదు, పబ్లిక్ ఇబ్బంది పెట్టే పరిస్థితి, రౌడీజం కానీ గుండాయిజం కానీ భూ కబ్జాలు కానీ ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇడిచిపెట్టే సమస్య లేదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తా ఉన్నారు, అలవాటు అయిపోయింది వీళ్ళకి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది. ఖచ్చితంగా దానిగా అరికట్టే పరిస్థితి తీసుకొస్తాం. పోలీసులకు చాలా ఫ్రీ హ్యాండ్ ఉంది, వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకొని ఎంతటి పెద్ద నాయకునైనా వదిలే సమస్య లేదు. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి పార్టీ. మా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు కానీ లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు కానీ వీళ్ళని కొట్టారు, వీళ్ళ మీద దౌర్జన్యం చేశారని ఎక్కడన్నా ఒకటి చూపించండి. మా ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, మీరు ఏమున్నా కానీ చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకోండి. గతంలో వైఎస్ఆర్సీపీ చేసే వాళ్ళు మాత్రం మీరు చేయొద్దండి. రెచ్చగొడతారు కానీ మీరు సమయం పాటించి చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకోండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళ మాదిరి రఫానో లేకపోతే మా గవర్నమెంట్ వస్తే చూస్తామనో లేకపోతే ఇంకోటి ఇంకొకటి ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు, మేము అది చేస్తాం, మా గవర్నమెంట్ వస్తుంది కలర్కి అంటున్నాడు పగలటి కళ్ళు, నెక్స్ట్ మాదే గవర్నమెంట్ వచ్చేదని. ఇంకా 20 ఏళ్ళు మీ దరిదాపుల్లోకి కానీ రాదని చెప్పేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి. దేనికంటే మేము 1.5 సంవత్సరం కాలంలోనే దాదాపు ప్రపంచం మొత్తం ఇటు సైడ్ చూసే విధంగా గూగుల్ అయితే మీ ఇండస్ట్రీస్ అయితే మేము తీసుకొచ్చేసి డెవలప్మెంట్ వైపు మేము తీసుకెళ్తున్నాం. ఈ డెవలప్ జరుగుతా ఉందని చెప్పేసి ఒక నాయకుడు రఫరఫా అంటాడు. అంటే డిస్టర్బెన్స్ చేయాల, పెట్టుబడులు రాకోకుండా చేయాల. ఇలాంటి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తా ఉన్నారు. ఇంకో నాయకుడేమో నేను బయటకు వస్తే నా తడాక ఏందో చూపిస్తానని చెప్తున్నాడు. మొత్తం దాదాపు వాళ్ళ నాయకులు 50 మందికి పైగా ఈరోజు జైల్లో కూర్చుండే పరిస్థితి. గతంలో తెలుగుదేశం 2014-19లో మేము పరిపాలించాం. ఎక్కడే కానీ ఒక మంత్రిని కానీ ఒక ఎమ్మెల్యే మీద కానీ ఎక్కడే కానీ అవినీతి ఆరోపణలు కానీ లేకపోతే ఇంకోటి లేవు. కానీ 19 నుంచి 24 వరకు వచ్చింది మద్యం స్కామ్ 3,500 కోట్లు, కల్తీ లడ్డు, మరి దారుణం. అది తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామితో పెట్టుకుంటే ఏమైపోయాడో గతంలో మీ గత చరిత్ర చూడండి ఒకసారి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమైందో అనేది గత చరిత్ర తెలుసుకోండి. ఆ భయం అన్నా ఉండాలి మీకు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఖచ్చితంగా అంత నాశనం అయ్యే పరిస్థితే. కల్తీ లడ్డూలు చేశారు, ఎక్కడ చూసినా రోజుకో స్కామ్ బయటపడతా ఉంది. విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలతో పెద్ద ప్యాలెస్ కట్టించాడు. ఏం చేయాలనో మరి దాన్ని. అంతకుముందు టూరిజం కింద రెంట్లు వచ్చేటివి, కానీ ఈరోజు మెయింటెనెన్స్కి నెల పవర్ బిల్కి 30 లక్షలు. అంతే ఎవడబ్బు సొమ్ము, ప్రజల సొమ్ము ఇష్టానుసారం ఖర్చు పెట్టారు. ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానం పంపించే పరిస్థితి ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పేసి కానీ తెలియజేస్తాను. మనిషినే ఎమ్మెల్యే 38వ డివిజన్లో పందులు బొర్లాడుతా అంటే మా వాళ్ళకి చెప్తే ఒక 2 రోజుల్లోనే మొత్తం క్లీన్ చేసి పార్కుని రెడీ చేయించారు. ఎమ్మెల్యే మాటల మనిషి, మేయర్ మాటల మనిషి, చేతుల మనిషి కదా. 38వ డివిజన్లో ₹1 కోటి ఖర్చు పెట్టి పందులు పడుకోబెట్టాడు. మేయర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే మేయర్ పాపం ఏం చేస్తాడు, డమ్మీ మేయర్. ఆయన అలవాటు పడిపోయాడు. ఆయన మా అంకుల్ ఏం చెప్తాడు నేను అది చేయాలా, మా అంకుల్ ఏం రాపిస్తాడు నేను అది చదవాలా, మా అంకుల్ ఏం చెప్తాడో అది చేయాలి నేను.
మా అంకుల్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడికి పెట్టాలా. మా అంకుల్ నా లాడ్జ్ పోకోకుండా చూసుకుంటాడు, లేకపోతే నా లాడ్జ్ని పడగొట్టిస్తాడేమో. మా లాడ్జ్ దగ్గర రోడ్డు తక్కువ చేశాడు. ఇవన్నీ చేశాడు కాబట్టి మా అంకుల్ చెప్పినట్లు వినాలనే పరిస్థితి మేయర్ది. మేయర్ గురించి ఎందుకు మాట్లాడుకోవడం మనం? పాపం ఆయన అమాయకుడు. ఎక్కడో అద్దాల షాప్లో ఉండేవాడిని తీసుకొచ్చి మేయర్ని చేసినాడు ఆయన. అంతకుముందు ఏదైనా కష్టపడో, లేకపోతే ఏదైనా జెండా మోసో, లేకపోతే ఇంకోటి ఉండింటే ప్రజల సాధక బాధలు తెలిసేది. ప్రజల్లో ఉన్నప్పుడు తెలుస్తాయి సాధక బాధకులు. వాళ్ళ అంకుల్ తీసుకొచ్చి పెట్టాడు, మేయర్ అయ్యాడు. మొన్నటి వరకు 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో కనీసం ఎప్పుడన్నా ఒక డివిజన్లో వచ్చాడా? ఇప్పుడు నేను వచ్చానని చెప్పేసి నేను పరిగెడతా ఉంటే, అరే ఎమ్మెల్యే పరిగెడతాను నేను, మా అంకుల్ చెప్తాను కాబట్టి నేను రావాలా లేకపోతే ఎక్కడో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ ఇంతకుముందు ఎప్పుడన్నా అడగండి పబ్లిక్లో, ఎక్కడన్నా ఒక డివిజన్లోకి వచ్చాడా? మీకు తెలుసు కదా, విలేకరులు ఏదైనా పోయారా? మీరు ఏమైనా ఒక ప్రెస్ మీట్కో, లేకపోతే నేను ఈ డెవలప్మెంట్ కార్యక్రమం పెడతాను రాండి, లేకపోతే నేను భూమి పూజ చేస్తానని రానని ఎప్పుడన్నా మీరు వెళ్ళారు? మీరేమన్నా? మీకు అర్థమవుతుంది కదా. మేము అనంతపూర్లో వారానికి ఒకసారి భూమి పూజ చేస్తున్నాం, వారానికి ఏదో కార్యక్రమం పెడుతున్నాం, పబ్లిక్లో ఉంటున్నాం. ఇవన్నీ చూసి ఓర్చుకోలేక పాపం అంకుల్ స్క్రిప్ట్ రాసిస్తే ఈయన వచ్చే చదువుతున్నాడు. ఆయన గురించి ఎందుకు మనం? పాపం అమాయకుడు ఆయన గురించి మాట్లాడుకోవడం చాలా ఎంత తక్కువ మాట్లాడుతుంది మంచిగా. ఏమంటే మళ్ళీ ఈరోజు కానీ అంకుల్ నన్ను ఇట్లా అన్నాడు ఏదైనా రాసి అంటే మళ్ళీ తీసుకొచ్చి సాయంత్రం పెట్టి చదువుతాడు, ప్రెస్ మీట్ పెట్టి. అవసరమా మనకి ఆయన గురించి? ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం డెవలప్మెంట్కి కట్టుబడి ఉంటుంది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం డెవలప్మెంటు, కక్షలు కార్పుణ్యాలకు పోవద్దండి, గతంలో వాళ్ళు చేశారని మనం చేయొద్దండి అనేది క్లియర్గా ఉంది. కానీ ఈ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేస్తా ఉన్నారు. మేము అట్లా అనుకుంటే వేరే విధంగా పోతాం, కానీ మా ముఖ్యమంత్రి వర్యులు అలా చెప్పలేదు. ఓర్పుతో ఉండండి, చట్టపరంగా చర్యలు తీసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు అని చెప్పేసి. మా పోలీసులు కానీ చాలా ఫ్రీ హ్యాండ్, గతంలో మాదిరి ఇళ్ళ కాడ కూర్చోబెట్టి రాజకీయం చేయాల. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు ధన్యవాదాలు. ఎందుకంటే ఆ ఎడిటర్ గారు నేను ఫోన్ చేశారు, అన్న మా టీవీలో ఇట్లా వస్తుంది ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పారన్న, ఫస్ట్ నేను సర్వే చేస్తే 80% వచ్చింది, మా వాళ్ళు సర్వే చేస్తే మొన్నటి వరకు ఆ ఇష్యూ ఉన్నింది ఈ ఇష్యూ ఉన్నింది అని చెప్పేసి అనంతపూర్లో బయట నుంచి మాకు కనిపించేది. కానీ పబ్లిక్లో క్యాడర్లో మాత్రం బ్రహ్మాండంగా వచ్చింది, నిజమేనో కాదు అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి సర్వే చేయించానన్న. నేను సర్వే చేయించిన ఇంకొక 80%, 76-77% వచ్చింది, కానీ ఇంకొద్ది 75% పెట్టామన్నా. బ్రహ్మాండంగా చేస్తున్నారు మీరు, అట్లా కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఆయన పాపం అభినందించడం జరిగింది. ఆ ఎడిటర్ టీవీకి సంబంధించిన ఎడిటర్. ఖచ్చితంగా ఎవరైతే పబ్లిక్ సర్వీస్ చేయడానికే మేము ఉండేది, 75 కాదు 100% రీచ్ అవ్వాలని చెప్పేసి నేను ట్రై చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆ పార్టీలకి ఈ పార్టీలకి అతీతంగా ఈరోజు మీ CMRF చూస్తున్నారు. CMRFలో ఈరోజు దగ్గర 20 లక్షలు వచ్చింటే 10 లక్షల రూపాయలు కేవలం మైనార్టీ సోదరులకే వచ్చింది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి వర్యులు చేయమన్నారు, మేము చేస్తా ఉన్నాం. కేవలం గతంలో మాదిరి తెలుగుదేశం వాడు పెన్షన్ బీకేయండి, తెలుగుదేశం కార్యకర్త తీసేయండి, బీజేపీ కార్యకర్త తీసేయండి, జనసేన నాయకుడు తీసేయండి గతంలో. కానీ మేము ఏ పార్టీ అయినా అర్హత కలిగి ఉంటే చాలు, ఖచ్చితంగా మేము పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఉన్నాం కాబట్టి అర్హత కలిగి ఉంటే చాలు, వాళ్ళకి ఏదైతే లబ్ధి రావాలో అది ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది, కూటమి ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎవరైనా మా ఆఫీస్కి రావచ్చు. నిన్ను అంటున్నారు తెలుగుదేశం ఆఫీసే పబ్లిక్ గ్రీవెన్స్. ఎస్, నా ఆఫీసే పబ్లిక్ గ్రీవెన్స్, మా తెలుగుదేశం ఆఫీసే పబ్లిక్ గ్రీవెన్స్. నేను ఫ్రైడే ఇక్కడే గ్రీవెన్స్ పెడతా. ప్రజలు రండి, ఏం కావాలో చేర్చుకొని పోండి. రైటా?